అయితే అరెస్ట్ కార్డ్ ఇష్యూ అయితే జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి అయితే ఉంది. ఏదో ఒక బై గాడ్స్ గ్రేస్ ఆర్ ఎక్కడో చట్టంలో కొంత ఉన్నటువంటి కొన్ని రిలీఫ్ ఇచ్చే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏమైనా జరిగితే జరగచ్చు. కానీ లేకపోతే అర్జున్ ఖచ్చితంగా చెంచల్గూడ్ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఇప్పటికైతే న్యాయ నిపుణులు కూడా అదే చెప్తా ఉన్నారు. ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు, ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇదే కేసులో అరెస్ట్ అయి ఉన్నారు మిగిలిన వాళ్ళు. ఈయనను అదే ప్రొసీజర్లో అరెస్ట్ చేశారు. ఈయనకు బెయిల్, వాళ్ళకే బెయిల్ రానప్పుడు ఈయనకు ఎందుకు బెయిల్ వస్తుంది, ఎట్లా బెయిల్ వస్తుంది అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది చర్చ. కానీ మేజిస్ట్రేట్కు ఉండే విస్తృత అధికారాలు, సెషన్స్ కోర్టుకు ఉండే విస్తృత అధికారాల్లో రిమాండ్కు కూడా తీసుకోకపోనే సందర్భాలు కూడా ఉన్నాయి. రిమాండ్కు కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మీరు ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆయనకు 41 CRPC నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడో దాన్ని బట్టి మీరు చేయాలని అనే అవకాశం అయితే ఉంది. కానీ ఈ కేసులో ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అలా జరిగితే ఒకవేళ అల్లు అర్జున్ అదృష్టం ఉంటే అట్లా జరుగుతుంది, లేకుంటే కోర్టు నుంచి హైకోర్టులో వెసులుబాటు వస్తుందా లేదా చెప్పలేము. ఎందుకంటే అక్కడ కూడా చాలా ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ సిచ్యువేషన్ వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేకుంటే వాళ్ళు ఒకవేళ ముందుగానే వాళ్ళు ఊహించినట్టయితే ఖచ్చితంగా హైదరాబాద్లో అవైలబుల్గా ఉండేవాళ్ళు కాదు. కానీ అర్జున్ మూమెంట్స్ పైన పోలీసులు 2-3 రోజులుగా ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడుంటున్నాడు అనేది పూర్తిగా ట్రాక్ చేసి ఖచ్చితంగా ఇంట్లో ఉన్నాడు, లీజర్గానే ఉన్నాడు, ఎవరు లేరని చూసిన తర్వాత పోలీసులు సడన్గా అటాక్ ఇచ్చి ఆయనను అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో కోర్టుల నుంచి ఏమైనా ఆయనకు వెసులుబాటు వస్తుందో చూడాల్సిన పరిస్థితి తప్ప ప్రొసీజర్ ప్రకారం వెళ్తే మాత్రం ఇప్పుడు అల్లు అర్జున్ ఎదుట జైలుకు వెళ్ళడం తప్ప ఇంకో ఆప్షన్ అయితే లేదు. కోర్టులో ఉన్న ప్రొసీజర్ను వాళ్ళ అడ్వకేట్లు ఏమైనా బెయిల్ పిటిషన్ వేయడమో లేకపోతే ఇంకేమైనా చేసి ఏమైనా రిలీఫ్ తీసుకొస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి. అది కూడా చాలా ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. శ్రీవిద్య, సునీల్, మరి కోర్టులో ఎప్పుడు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందంటారు? అంటే జనరల్గా అయితే పోలీసులకు 24 గంటల వరకు సమయం ఉంటుంది. అరెస్ట్ చేసిన టైం నుంచి ఇప్పుడు 11:30కి అప్రాక్సిమేట్గా అరెస్ట్ చేశారు. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 11:30 ఆ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. అంతకుముందు ఒక ½ అవర్ ముందు నుంచి వాళ్ళ ఇంట్లో ఒక హైడ్రామా నడిచింది. ఆయన నేను రానని, లేకపోతే నా లీగల్గా నా అడ్వకేట్లను పిలిపించడం, వాళ్ళ ఫాదర్ని పిలిపించడము, కొద్దిసేపు పోలీసులతో ఆర్గ్యుమెంట్ జరగడం, ఇదంతా జరిగింది. ఇదంతా అంటే 11:30 అనుకున్నప్పటికీ 11:30 నుంచి రేపు మార్నింగ్ 11:30 లోపు వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకునే అవకాశం పోలీసులు ఎదుట ఉంది. వాళ్ళకి 24 అవర్స్ లోపు ఎవరినైనా అరెస్ట్ చేసినటువంటి అక్యూజ్ని 24 అవర్స్ లోపు ప్రొడ్యూస్ చేయాలనేది నిబంధన. సో ఈ నేపథ్యంలో ఆ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ పోలీసుల స్ట్రాటజీ ఎలా ఉంటుందనేది చూడాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తారా, లేకుంటే మధ్యాహ్నమా, సాయంత్రమా, ఆయనను పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడం వల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అంటే క్రౌడ్ రావడమే కావచ్చు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే కావచ్చు, లేకుంటే ఇంకేమైనా ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు అక్కడికి వచ్చిన వాళ్ళతో, ఇవన్నీ ఉంటాయి అనుకున్నప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఏదైనా పోలీసులకు సంబంధించిన స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్ళి ఆయనను విచారించే అవకాశం. ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత సాక్షుల సమక్షంలో, పంచుల సమక్షంలో అక్యూజ్ని విచారించాలి. విచారించినప్పుడే రిమాండ్ నోట్లో పేర్కొనే అవకాశం ఉంటుంది. ఆయన కన్ఫ్యూజ్ చేశాడు, నిజంగానే జరిగిందనే విషయాన్ని రిమాండ్ నోట్లో పేర్కొంటేనే రిమాండ్ నోటు తీసుకువెళ్ళి మేజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేస్తారు. సో ఈ నేపథ్యంలో ఆయనతో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి కాబట్టి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే ప్రొసీజర్ అయిన తర్వాత అల్లు అర్జున్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఈలోపు 5 గంటల లోపు జరిగితేనేమో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. లేదంటే మళ్ళీ 5 గంటల తర్వాత మేజిస్ట్రేట్ అందుబాటులో ఉండరు కాబట్టి వాళ్ళు ఇంట్లో ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇంటి వరకు అంటే ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తారా, లేకుంటే ఇప్పుడే ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత కస్టడీ పిటిషన్ వేసుకొని ఈరోజు ప్రొసీజర్ ప్రకారం ఫార్మల్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఆయనను రిమాండ్ చేయడానికి కోర్టులో ప్రొడ్యూస్ చేసి పంపడం ఒకటి. లేదు తర్వాత కస్టడీ పిటిషన్ వేసుకొని ఈ కేసులో విచారించడానికి 1 or 2 days కస్టడీ కావాలని కోరే అవకాశం ఉంది. అది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తీసుకునే స్ట్రాటజీస్, వాళ్ళకుండే ప్రొసీజర్లో భాగంగా వాళ్ళు అన్నీ చూసుకొని అవి చేస్తూ ఉంటారు. సో ఈ కేసులో అల్లు అర్జున్ని సాయంత్రం లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారనేది మన దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం. అది ఇంకా కన్ఫర్మేషన్ రావాలి అధికారులు, ఎందుకంటే ఏసీపీ స్థాయి అధికారి వచ్చి చేశాడు. ఏసీపీ దగ్గర నుంచి ఈ పై అఫీషియల్స్ కూడా మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి పై ఆఫీసర్స్ కూడా మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళు తీసుకునే చర్యల మీద ఆధారపడైతే ఉంటుంది. చూడాలి ఇక ఈ మొత్తం 105-118 రెడ్ విత్ 3 of 5 BNS యాక్ట్లో కేసు రిజిస్టర్ అయిన పరిస్థితి ఉంది. సో ఈ దీంట్లో 105లో 10 ఏళ్ళ వరకు అప్ టు 5 years ఇంప్రిజన్మెంట్ అయితే ఉంది. 5 years నుంచి 10 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి బెయిల్ చాలా తక్కువగా ఉంది. శ్రీవిద్య, రైట్ సునీల్. ఉన్నాడు